నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. 76 ఏళ్ల ముసలోడివి, నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు? నువ్వు నీ కొడుకు 50 ఏళ్ల జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తారా? ఇది మీ తరమ? ఇది వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు. మీడియాను అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తిట్టిస్తున్నారు, కానీ నిన్నొక్కరోజు మాత్రం నన్ను టార్గెట్ చేశారు అని చెప్పి మీడియాను ఉద్దేశించి కూడా ఆయన కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అసలు పేర్ని నాని ఉద్దేశం ఏంటి? గత వారం రోజుల నుంచి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రతిదీ కూడా వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో అసలు పేర్ని నాని గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఆయన ఏ ఉద్దేశించి ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో ఈ విధంగా ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రిని దూషిస్తున్నారు అని కూడా మాట్లాడుకుంటున్నారు. సో అసలు పేర్ని నాని గురించి, ఆయన వ్యాఖ్యల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గత వారం రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నామండి, మీడియా ముందుకి వచ్చిన ప్రతిసారి కూడా పేర్ని నాని గారు ఏదో ఒక రకంగా రాజకీయ పరంగా దూషించడం వేరు, లేదు అంటే అసభ్యకరంగా మాట్లాడడం వేరు. పేర్ని నాని గారు అసభ్యకరంగా మాట్లాడుతున్నారనే చెప్పాలి. ఇంక నిన్న మొన్న చూస్తే కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన లోకేష్ మీద నెట్టే ప్రయత్నం చేయడం కోసం ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. సో అసలు ఏంటి పేర్ని నాని గారి ఉద్దేశం ఏంటి? ఆయన ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఇలా మాట్లాడటం, ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వెనక వ్యూహం ఏమైనా ఉందంటారా? నిస్సందేహంగా వ్యూహం ఉంది, అందులో అనుమానం ఏం లేదు. రెండోది అతనికి ధైర్యం కూడా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం నన్నేం చేయదు. ఎందుకంటే నా భార్య గోడౌను నా భార్య పేరు మీద పెట్టేసి నేను బియ్యాన్ని మాయం చేసేసాము, డబ్బులు కట్టాను, నన్ను వదిలేసింది, నా భార్యను వదిలేసింది. కాబట్టి నా జోలికి ఈ కూటమి ప్రభుత్వం రాదు. నేనేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. మా అధినాయకుడిని ఏమైనా చేస్తున్నారా? పక్కన ప్రసన్న కుమార్ రెడ్డిని ఏమైనా చేశారా? నన్ను మాత్రం ఏం చేయగలరు వీళ్ళు? నేను ఎన్ని మాట్లాడినా సరే తండ్రి కొడుకులు మెలకుండానే ఊరుకుంటారు. పవన్ కళ్యాణ్ మెలకుండానే ఊరుకుంటాడు. కారణం ఏంటంటే వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించుకుంటున్నారు. మేము రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ఆలోచించుకుంటున్నాం. అలజడి సృష్టించేసి యువత ముందుకు వచ్చేసి మద్యం మొత్తులు, గాంజా మొత్తులు వాళ్ళు తిరగబడి ఈ ప్రభుత్వం మీద తిరగబడితే గొడవలైతే పెట్టుబడులు రాకుండా ఉంటాయి. మీరు చేసే అభివృద్ధి ఆగిపోయింది. ఇదే మా ఎజెండా. దీన్ని మాత్రమే ప్రజల మధ్యకి తీసుకెళ్తాం. ఈ విధంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. సో మీరు అంటున్నారు ఇది ఒక రకమైన వ్యూహము అని చెప్పి, కానీ ఇక్కడ నడుస్తుంది ఏంటంటే పేర్ని నాని గారు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, ఒక మంత్రిగా కూడా పనిచేశారు. సో పార్టీ ఓడిపోయి కూడా సంవత్సరం అవుతుంది, కానీ ఈ మధ్యలో ఎప్పుడు కూడా ఆయన ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇప్పుడు మనుషులు టార్గెట్గా ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకు అంటే మీరు అన్నారు కదా ఆయన వైఫ్ మీద కేసులు పెట్టారు అని చెప్పి. సో దాన్ని ఆయన మొన్న మధ్య వరకు చాలాసార్లు పర్సనల్గా తీసుకొని నా భార్యను పెట్టారు అని చెప్పి ఫీల్ అయినట్టు కూడా మనకి ఆయన మాటల ద్వారా అర్థమైంది. సో ఇది రాజకీయాలు తీసి పక్కన పెట్టి రాజకీయ విమర్శలు కాకుండా ఆయన పర్సనల్గా ఆయన అంటే కోపం పెట్టుకున్నారు అనుకోవచ్చా వీళ్ళ మీద? ఆ రకంగా కూడా ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన మీద గెలిచి ఇప్పుడు మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు పేర్ని నానికి సంబంధించి ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చేసి బియ్యంలో దొరికారు వీళ్ళు, కాబట్టి వాళ్ళ భార్యను అదుపులో తీసుకుందామంటే ఆడవాళ్ళ మీద ఉందా మీ ప్రతాపం? మనకి ప్రత్యర్థి పేర్ని నాని కాబట్టి అతని మీద ఏదైనా మీరు చర్యలు తీసుకోండి, అతని దగ్గర అతనికి సంబంధించిన ఆధారాలు ఏదైనా ఉంటే బయట పెట్టండి, ఆడవాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పని అన్నారు కదా. అంటే తప్పు చేస్తే ఆడవాళ్ళనైనా సరే వదిలిపెట్టమని చెప్పని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంది. అందుకు ఉదాహరణ 3. 1 పేర్ని నాని సత్యమణి జయసుధ గారు, 2వది విడుదల రజనీ గారు, 3 రోజా గారు. ఇలా ముగ్గురు మీద అభియోగాలు వచ్చినాయి కదా. ఆధారాలు అయితే స్పష్టంగా ఉన్నాయి కదా, అయినా చర్యలు తీసుకోవట్లేదు. మరి పేర్ని నానికి సంబంధించి ఎన్నికల ముందు దొంగ పట్టాలు ఇచ్చారని చెప్పని స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత దాని మీద కూడా చర్యలు లేవు కదా. కాబట్టి మేము ఏం చేసినా సరే వీళ్ళు పట్టించుకోరు, మా జోలికి రారు అనే ధైర్యంతో వాళ్ళు ఉండాలని అయితే ఒక ఆలోచన. రెండోది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లు ఇట్లా మేము గనక రెచ్చగొడితే మా కార్యకర్తలు వీళ్ళు వేగవంతంగా ముందుకెళ్లకుండా ఉంటారు, విచారణ జరపకుండా ఉంటారు, మా జోలికి రాకుండా ఉంటారు. మద్యానికి సంబంధించి మా అధినాయకుడు మెడకు చుట్టుకుంటూ ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా సరే అవి బయటపడవచ్చు, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఒకవైపున విజయసాయిరెడ్డి ఏం చెబుతాడో అని చెప్పని భయపడే స్థితికి తీసుకొని వచ్చేసారు. కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నాయి కాబట్టి ఆధారాలు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొచ్చిన తర్వాత మేము ధ్వంసం చేసాం, ఆధారాలన్నీ మేము ధ్వంసం చేసాము. అయినా సరే వాళ్ళు నేలమాళికల్లో ఎంత ధనాన్ని ఎంత దాచిపెట్టింది, దాన్ని ఎవరి ద్వారా తరలించింది, వివరాలన్నీ బయటకు తీసుకొస్తానే ఉన్నారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదేశాల అనుసారం వాళ్ళు ఏం చేయాలో అది మాట్లాడుతున్నారు. అంతే తప్ప వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడతారని అయితే నేను భావించట్లా. పై నుంచి వచ్చిన ఆదేశాలే అంటారు నిస్సందేహంగా. లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు లోకేష్ బాబు గారిని ఆ విధంగా మాట్లాడిన తర్వాత కూడా
అతను ఆ విధంగా రెచ్చగొట్టే విధంగా ఏంట్రా పద్దాకులు పరాపరా అంటారు, అట్లా కాదు కదా, రైతులు కూడా కన్ను కొట్టండి, ఏదైనా చేయండి, మీరు ఏదో ఒకటి చేసి తెల్లారిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే సానుభూతి చూపించండి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుతున్నాడంటే ఈరోజు మరి అతని మీద చర్యలు తీసుకోలేదని ధైర్యమే కదా. అంటే ఇంకొకటి ఆయన ఎలాగూ అరెస్ట్ అవ్వడం జరిగే పని, ఎందుకు అంటే ఆయన చేసినటువంటి మీరు చెప్పినటువంటి కొన్ని పనుల ద్వారా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆ అరెస్ట్ ఏదో ఎలాగూ అవుతాను కాబట్టి ప్రజల్లో ఒక సానుభూతి అయినా పొందేందుకోసం అంటే అరెస్ట్ చేయించుకోవడం కోసం ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని కూడా ఒక మాట వినిపిస్తోంది. నన్ను అదుపులో తీసుకోరని ధైర్యంతో మాట్లాడుతున్నాడని చెప్పైతే ప్రజలు భావిస్తున్నారు. నేను కూడా అదే భావిస్తున్నాను. ఎలా అరెస్ట్ చేస్తారో చేయండి, నేను చూస్తాను, అదే భావనలో ఉన్నారు. నేను కూడా అదే భావనలో ఉన్నా. ఎందుకంటే ఇన్నిసార్లు ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత ఈ విధంగా మాట్లాడిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నారు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డిని తీసుకుందాం, ఇతన్ని తీసుకుందాం. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది ఎన్ని రోజులు అవుతుంది, ఇంతవరకు అతన్ని ఎందుకు అదుపులో తీసుకోలేదు? చేబ్రోలు కిరణ్కి ఒక నీతి, ప్రసన్న కుమార్ రెడ్డికి ఒక నీతి. అంటే చేబ్రోలు కిరణ్ మీ అభిమాని కాబట్టి, మీ కార్యకర్త కాబట్టి మీరు అదుపులో తీసుకుంటారా? అంటే అదే ప్రత్యర్థి అయితే మీరు అదుపులో తీసుకోరా? అంటే వాళ్ళకి సానుభూతి వద్దని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? 164 స్థానాలు మీకు ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏ అభిప్రాయం ఉందో మీకు తెలియకపోతే మీరు ఇంకా మీకున్న అనుభవం ఏమవుతుంది, లేకపోతే మీకున్న ఆలోచనలు ఏమవుతున్నాయి? 11 స్థానాలను చూసి మీరు భయపడుతున్నారా? 164 స్థానాలను నిర్లక్ష్యం చేస్తున్నారా? 164 స్థానాలు ఇచ్చిన ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవించట్లేదా? ఇది ఈరోజు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. నేను కూడా అదే అడుగుతున్నాను. ప్రజల గొంతుకునే నేను వినిపిస్తున్నాను. నా అభిప్రాయం కూడా అదే. సో ఆయన మాట్లాడిన మాటలకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనార్టీ వర్గాలు కావచ్చు, మహిళలు కూడా చాలా చోట్ల కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ కేసుల తర్వాత అయినా కూడా ఆయన నోటికి ఒక స్టాప్ పడే అవకాశం ఉందంటారా? ఆయన అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందంటారా? రోజు రోజుకి వాళ్ళు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఎవరిని అదుపులో తీసుకున్నా కూడా దాని మీద సరైన చర్యలు ఇవ్వనేది. ఇలాంటి విషయాలు మీరు అదుపులో తీసుకోరన్న ధైర్యంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడదు అని చెప్పి అయితే నేను చాలా స్పష్టంగా చెప్పగలను. మీరు అభియోగాలు మోపారు, రేపు పొద్దున వాళ్ళని అదుపులో తీసుకుంటారని చెప్పి మీరంటే దానికి కళ్ళ ముందు కనపడుతున్న కొన్ని ఆధారాలు చూసుకుంటా ఉంటే వీళ్ళు ఆ పని చేయరనే నమ్మకం వాళ్ళకు ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు? అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి అలా మాట్లాడటం ఏంటి? ఈరోజు మహిళలను అడ్డం పెట్టుకొని మహిళల చేత మాట్లాడిస్తున్నారా, లేదంటే ప్రసార మాధ్యమాల చేత మాట్లాడిస్తున్నారా? అంటే నువ్వు మాట్లాడింది వేదాలా, ఉపనిషత్తులా, లేకపోతే వేమన శతకాలా ఏంటి? దాంట్లో ఏదో ఒకటి చెప్పును. ఈరోజు నీకు సంబంధించినంత వరకు నువ్వు ఆ విధమైన మాట్లాడిన తర్వాత ఒక మహిళని, బలహీన వర్గాల మహిళలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేయాలని చెప్పని, దాన్ని లోకేష్ బాబు గారిని చుట్టాలని చెప్పని మీరు ప్రయత్నిస్తూ ఉంటే వీళ్ళు ఇంకా మేనమేషాలు లెక్క పెట్టుకుంటే వీళ్ళని ఏమనాలి? ముందు వాళ్ళని కాదు వీళ్ళని లోనయ్యాలి. అరెస్ట్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం కావాలని అరెస్ట్ చేస్తున్నారు. అసలు నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ నాయకులను, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని కారాగారంలో పెట్టాలా? సో మీరు అలా అంటే నిన్న పేర్ని నాని గారు ఆయన మీటింగ్ లో కొన్ని వీడియోస్ ని డిస్ప్లే చేశారు. పట్టాభి గారు బోస్ డీకే అన్న విషయం కావచ్చు, అలాగే అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడే కానీ చచ్చిపోలేదు అన్న మాటలు కావచ్చు. సో వీటన్నిటి కూడా డిస్ప్లే చేసి మరి వీళ్ళు మాట్లాడిన వాటిని వేదాలు అంటారా, మరి వీళ్ళు మాట్లాడినవి ఏంటి అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అక్కడ మాట్లాడింది ఏంటి? బోషడికి అంటే దానికి అర్థం తెలుసా? వీళ్ళకి ఎంత రచ్చ చేశారు, ఎంత చేశారు? పట్టాభిని చంపబోయారు కదా, చంపబోయారా లేదా? వదిలేశారా పట్టాభిని? ఏమన్నా అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి వెళ్ళలేదా? వీళ్ళు ఏమైనా వదిలేశారు? ఆ రోజు వీళ్ళు వదిలేస్తున్నారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం. అది కదా వాళ్ళ ధైర్యం. పట్టాభిని ఏం చేశారు? కళ్ళ ముందు కనపడతానే ఉంది. చావు అంచులు దాకపోయి ఎన్నికొచ్చాడు రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి చెప్పండి? లోక్సభ సభ్యుడే, మీ పార్టీ వ్యక్తే. మరి ఆయన కూడా చంపాలని ప్రయత్నం చేశారు కదా, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. న్యాయస్థానాలు ఉండబట్టి బతికిపోయాడు, మనోధైర్యం ఉండబట్టి. న్యాయస్థానాలు కూడా కాదు ఆయన రక్షించింది, ఆయన గుండె ధైర్యమే ఆయన రక్షించింది. లేకపోతే ఆయన గుండెకి శస్త్రచికిత్స చేసుకున్న వ్యక్తి వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తే గుండెకి చనిపోవాలి. ధైర్యవంతుడు కాబట్టి, వీళ్ళ పతనానికి ఆయన కూడా ఒక పునాది కాబట్టి ఆయన్నే ఆయుధంగా వాడుకున్నారు. కాబట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్లే ఒక రకంగా ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడానికి కూడా కారణమైంది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తిని నువ్వు ఏం చేశారో కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఇదే అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి వెళ్ళి ఏం చేసావో చూస్తూనే ఉన్నారు. ఆయన మీద ఆ వయసులో బలాత్కారం చేయబోయారని చెప్పి అభియోగం మోపారు కదా. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు వీళ్ళు. పట్టాభినైతే పట్టాభి కుమార్తె కావచ్చు, భార్య కావచ్చు, అతను తీసుకెళ్ళి 2 రోజులు ఎంత చిత్రహింసలు గురి చేశారు. ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. వీళ్ళేదో శుద్ధపూసలైనట్టు దాన్ని బయటికి తీసుకొచ్చారంటే అదే నేను అంటుంది. ఆ అవకాశం మీరు ఇవ్వబట్టి ఈ విధంగా పెట్టిపోయి మాట్లాడుతున్నాడు. మీరు దాన్ని అదుపాయంలో చేయాలి అంటే, ఆ నోరు మూతపడాలంటే, అలాంటి నోర్లు మళ్ళీ లేవకుండా ఉండాలి అంటే
కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది ఏ విధంగా ఉండాలంటే ఒక రకమైన భయాన్ని సృష్టించాలి. మీరు వర్రా రవీందర్ రెడ్డిని, బోరగడ్డ అనిల్ని మీరు అదుపులో తీసుకున్న తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా అయితే అడ్డుకట్టబడిందో, ఎందుకు అడ్డుకట్టబడింది? వాళ్ళు చేసిన కేరింతలు వాళ్ళకి వినపడ్డాయి, శ్రవణానందంగా ఉన్నాయి వాళ్ళకి, అందువల్ల వాళ్ళు అధిపాగ్యంలో ఉన్నారు. వాళ్ళు నార్మల్ మనుషులు, వీళ్ళు రాజకీయ ముసుగు వేసుకున్నారు కదా సార్. వీళ్ళని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం అంత ఈజీ అంటారా? చాలా, వాళ్ళకంటే వీళ్ళదే సుఖం. వీళ్ళని అదుపులో తీసుకోవడం చాలా సులువైన మార్గాలు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో కూడా పెద్దగా తెలియపోవచ్చు, కానీ వీళ్ళు ఏం చేశారో కళ్ళ ముందు కనపడుతుంది, మాట్లాడారని ఉండవు కదా. అందుకే చట్టానికి ఎవరు చుట్టం కాకూడదు. ఆ చుట్టం ఇలాంటి వాళ్ళు చుట్టాలైతే ఇంతకంటే ఏ విధంగా మంచిగా మాట్లాడతారని మనం భావిస్తాం. అది చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ళ వయసులో ఎన్నాళ్ళు బతుకుతామని అంటాడా? ఏంది అతను అహంకారం, ఏంది అతను ధైర్యం? మీరు ఇచ్చిన ధైర్యమే, కూటమి ఇచ్చిన ధైర్యమే అతనికి. జగన్మోహన్ రెడ్డిని చూసి అతను ధైర్యంతో మాట్లాడట్లా, మిమ్మల్ని చూసి ధైర్యంగా మాట్లాడుతున్నాడు అతను. అతను ఆ ధైర్యం లేకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఈరోజు ఒకళ్ళు వరుసనే వస్తున్నారు. నిన్న అమ్మాయి చేసింది నేను చెప్పండి, గుడివాళ్ళు వాళ్ళ మధ్యకు వచ్చేసి ఆమె పోలీసులు వెళ్ళమన్నా కూడా వెళ్ళకుండా వాళ్ళ భర్త రాము, హారిక ఇద్దరు కూడా వాళ్ళు చేసినటువంటి మాటలు కావచ్చు, వాళ్ళు వీళ్ళకి ఎదురు తిరిగిన విధానం కావచ్చు, కళ్ళ ముందు కనపడతా ఉంటే మళ్ళీ వాళ్ళు నాటకాలు ఆడి ఆమె బలహీన వర్గాల మహిళ కాబట్టి ఇలా చేశారు, లోకేష్ బాబు గారు చేయించారు అని చెప్పని అక్కడ స్థానిక శాసనసభ్యుడిని లోకేష్ బాబు గారిని దాంట్లో పెట్టేసి రాష్ట్రంలో మొత్తం గొడవలు చేయాలని చెప్పని ఈరోజు పేరు నాని మాట్లాడుతూ ఉంటే ఆ ఒక్క ఆధారం పట్టుకుని అతను అదుపులో తీసుకోవచ్చు కదా. అది బయటకు వచ్చింది కాబట్టి ఇంకా బయటికి రానివి ఎంక్వైరీ ఇంకెన్ని ఉంటాయో. ఇది వీళ్ళు ఇచ్చినటువంటి అలుసు అనేది అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. రైట్ సార్, చూద్దాం మరి ఈ తర్వాతనైనా ఇంకా అడ్డుకట్టబడే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో అని. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.